హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో నికోలస్ కేజ్ నటించిన 211 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇది 2018 మూవీ భయ్య, బట్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఆన్లైన్ లోకి రీసెంట్ గా వచ్చింది, తెలుగు డబ్బింగ్ ఉందని చెప్పేసి, సో అందుకే రివ్యూ పెడుతున్నా. మూవీ రన్ టైం అయితే 1 hour 26 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే చాలా సింపుల్ స్టోరీ లైన్ భయ్య. మెయిన్ లీడ్ అనే హీరో ఒక కాప్ అనమాట. తను రిటైర్మెంట్ అయితే దగ్గరలో ఉంటాడు. ఒక లోకల్ టీనేజర్ తో రైడ్ తీసుకుంటున్నప్పుడు ఒక బ్యాంక్ రాబరీ అయితే జరుగుద్ది ఒక టౌన్ లో. అక్కడ షూట్అవుట్ కేవోస్ అయితే జరుగుతూ ఉంటాయి. ఆ బ్యాంక్ రాబరీని ఆపడానికి మా పోలీస్ ఏం చేశారు, అసలు ఆ బ్యాంక్ రాబరీని ఎవరు చేశారు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే 211. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి, రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో నా కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం పక్క ఫాలో కొట్టండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నచ్చలేదు భయ్య. నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. తలపడి వచ్చింది యాక్చువల్లీ. ఏమన్నా ఉందా అంటే చూడడానికి కాన్సెప్ట్ వైజ్ ఆ హైస్ట్ రాబరీ ఇదంతా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ పొటెన్షియల్ ఉంది, వీళ్ళు యూజ్ చేసుకోలేదు, అది వేరే విషయం. అండ్ నికోలస్ కేజ్ గారు స్క్రీన్ ప్రెసెన్స్ ఉన్నంతలో ఏదో చూస్తాం అంతే ఆయన్ని కొన్ని సీన్స్ లో, అంతే భయ్య. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ వర్కౌట్ అవ్వాలి. పైగా ఓవర్ స్టఫ్ ఉంటుంది మొత్తం అంతా కూడా, ఏది పడితే అది చూపిస్తూ ఉంటారు మీకు. బ్యాంక్ రాబరీ అంటారు, వాళ్ళకి నచ్చింది ఇంకా చాలానే రాస్తారు. అంటే ఎక్కడికక్కడ సప్లాట్లు ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట వాళ్ళకి నచ్చినట్టు. మొత్తం మూవీ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇట్స్ గో నో వేర్ భయ్య. ఎక్కడికి వెళ్ళదు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది మూవీ అప్పటికి కూడా. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఏంటి, మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఏంటి, ప్రతి క్యారెక్టర్ కూడా వీక్ గానే ఉంటుంది. చాలా అన్కన్విన్సింగ్ ఉంటారు అన్నమాట ఆ క్యారెక్టర్స్ అన్ని కూడా. రైటింగ్స్ కూడా చాలా బ్యాడ్ గా ఉంటాయి. స్క్రీన్ ప్లే గానీ, డైలాగ్స్ గానీ ఇవన్నీ కూడా పూర్ గా అనిపించాయి. పేసింగ్ కూడా అన్ఈవెన్ గానే ఉంటుంది. నాకైతే సస్పెన్స్ బిల్డ్ అవ్వలేదు, థ్రిల్ అయితే లేదు అసలు. స్టోరీ కన్విన్సింగ్ గానే లేదు అసలు. ఇంకా సస్పెన్స్ థ్రిల్ ఎక్కడి నుంచి వస్తాయండి, అది వేరే విషయం. గానీ అసలు వర్కౌట్ అవ్వలేదు త్రూ అవుట్ ద మూవీ అయితే. పైగా ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అంట మూవీ, ఇది ఇంకా హైలైట్. బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ మూవీని వీళ్ళు సరిగ్గా తీసి మనకు చూపించడానికి వీళ్ళకి అది కూడా చేతకలేదు. ఇది ఇంకా గొప్పతనం అనమాట. పైగా నికోలస్ కేజ్ తీసారు మూవీ, అదే ఆయన పర్ఫామ్ చేశాడు అనమాట. సూపర్ ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ మూవీ అయితే నాకు అసలు నచ్చలేదు భయ్య. మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది, తెలుగు డబ్బింగ్ ఒకటి బాగుంది అంతే. దానికోసం చూద్దాం అనుకుంటే చూసుకోండి, మీ ఇష్టం, మరి మీ ఓపిక. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.